వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కరెంట్ అఫైర్. ఏంటి సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే 2025వ సంవత్సరంలో అత్యధిక ఫిర్యాదులు అంటే స్థిరత్వము మరియు ఈ వ్యాపార సంబంధించిన ఎక్కువగా ఫిర్యాదులు 2025లో ఎక్కువగా ఏ బ్యాంకుకు రావడం జరుగుతుంది? ఫిర్యాదులు అంటే ఈ యొక్క ఎస్బిఐ బ్యాంక్కి వచ్చినట్లుగా మనకి ఇటీవల నివేదిక వెల్లడించడం జరిగింది. అంటే దాదాపుగా ఎన్ని ఫిర్యాదులు రావడం జరిగింది సార్ 2021లో అని చూసుకుంటే దాదాపుగా 6.87 లక్షల ఫిర్యాదులు. అంటే ఏంటి సార్ అంటే ఈ వ్యాపార బాధ్యత స్థిరత్వ నివేదిక దాంట్లో భాగంగా ఏకంగా 6.87 లక్షల ఫిర్యాదులు అనేవి రావడం జరిగినట్లుగా ప్రకటించడం జరిగింది. ఇదే ఎస్బిఐ అనేది భారతదేశంలోనే అతి పెద్ద రుణదారుగా ఉండడం జరుగుతుంది. భారతదేశంలో అతి పెద్ద రుణదారుగా ఎస్బిఐ కొనసాగుతూ ఉండడం జరుగుతుంది. అండ్ రెండవ అతిపెద్ద రుణదారు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. అండ్ మూడవ అతిపెద్ద రుణదారు బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించి మనం కరెంట్ అఫైర్ కూడా చెప్పాం. ఏంటి సార్ అంటే బాబ్ డీజీ ఉద్యమం అనేది చూసాం. అంటే చిన్న తరహా పరిశ్రమలు అండ్ వారికి రుణాలు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలు ఇచ్చే విధంగా ఈ బాబ్ ఉద్యమం కూడా చూసాం. ఈరోజు ఏంటి సార్ అంటే అత్యధిక ఫిర్యాదులు ఈ యొక్క వ్యాపారం సంబంధించి స్థిరత్వానికి సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు ఏ దానికి వచ్చేసారు 2025లో అంటే ఈ యొక్క ఎస్బిఐకి రావడం జరిగింది. అయితే ఎస్బిఐ అనేది 1955 జూలై 1వ తారీఖున ఈ ఎస్బిఐ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ముంబై. దీని ప్రధాన కార్యాలయం ముంబై. ఈ యొక్క ఎస్బిఐ యొక్క ప్రెసెంట్ చైర్మన్ గా ఎవరు కొనసాగుతున్నారు? చల్లా శ్రీనివాసులు శెట్టి. ఎవరు సార్ అంటే చల్లా శ్రీనివాసులు శెట్టి గారు ప్రెసెంట్ ఎస్బిఐ చైర్మన్ గా ఉన్నారు. గతంలో ఎస్బిఐ అనేది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తూ ఉండేది. అంటే ఆర్బిఐ ఏర్పాటు అవ్వక ముందు భారతదేశం యొక్క పాక్షిక కేంద్రానికి సంబంధించిన విధులు నిర్వహించేది. ఇంకా ప్రీవియస్ వెళ్ళిపోతే ఇంపీరియల్ బ్యాంక్ అనేది 3 ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ద్వారా ఏర్పాటు అవ్వడం జరిగినది. మనకి ఏదైనా అంటే 3 ప్రెసిడెన్షియల్ బ్యాంక్ అంటే ఏవి సార్ అంటే మనకి బ్యాంక్ ఆఫ్ కోలకత్తా, బ్యాంక్ ఆఫ్ ముంబై, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ 3 కలిసి ఇంపీరియల్ బ్యాంక్ ఏర్పాటు చేసి తర్వాత కాలంలో ఎస్బిఐగా మార్పు చెందడం జరుగుతుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఇదే కరెంట్ అఫైర్ ఎస్బిఐ గురించి మనం గమనించినట్లయితే 2025 జనవరి నెలలో ఎస్బిఐ యొక్క ఒక శాఖను ఎస్బిఐ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ను శ్రీలంక అనే దేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. ఓకే, కొంచెం జాగ్రత్తగా లింకప్ చేసుకొని ప్రిపేర్డ్ అవ్వండి. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఓకే, నేపాల్ ప్రభుత్వం సంబంధించి ఇటీవల నేపాల్ దేశంలో ఎక్కువగా అల్లర్లు జరగడం జరిగింది. ఈ నేపాల్లో ఎక్కువగా అల్లర్లు జరగడం వలన ఈ నేపాల్ ప్రభుత్వం ఏదైతే సోషల్ మీడియా ఉంటుందో ఈ సోషల్ మీడియా పైన నిషేధం విధించడం జరుగుతుంది. దాదాపుగా 28 యాప్ల పైన నిషేధం విధించడం జరిగింది. అంటే ముఖ్యంగా
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ అండ్ ఈ ట్విట్టర్ అండ్ లేదా ఎక్స్ ఇలాంటి వాటిపైన నిషేధం విధించడం జరిగింది. అండ్ దానితో పాటు ఈ యొక్క నేపాల్ ప్రభుత్వం ఈ యొక్క అల్లర్లో కారణంగా దాదాపుగా ఒక 28 మంది పైగా కూడా మరణించడం జరిగింది. ఇదే రోజు నేపాల్లో ఈ అల్లర్ల కారణంగా నేపాల్ ప్రధానమంత్రి అయిన కేపీ శర్మా ఓలీ ఎవరైతే ఉన్నారో ఈ కేపీ శర్మా ఓలీ యొక్క ఇంటికి నిప్పు కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ కేపీ శర్మా ఓలీ నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్న ఇతను తన పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. చాలా జాగ్రత్త. సోషల్ మీడియా పైన నిషేధం విధించారు. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ ట్విట్టర్ ఇలాంటివైనా. అండ్ దాంతో ఈ అల్లర్లో 28 మంది బాగా చనిపోయారు. ఈ నేపాల్ ప్రధానమంత్రి అయిన కేపీ శర్మా ఓలీ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇంకో కరెంట్ అఫైర్ మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ నేపాల్ ప్రభుత్వం ఇటీవల మ్యాప్ ను రిలీజ్ చేసి ఈ భారతదేశానికి అండ్ నేపాల్ కు మధ్య వివాదాస్పదమైన 3 ప్రాంతాలను తమ యొక్క కరెన్సీ పైన కూడా ముద్రించింది. ఎగ్జాంపుల్ గా ఏవి సార్ అంటే లేపు లేక్ అండ్ లింపే దొరా అండ్ కాలాపాని. ఈ 3 ప్రాంతాలను నేపాల్ కరెన్సీ పైన కూడా ముద్రించడం జరిగింది. అంటే ఇండియాకి నేపాల్ మధ్య గతంలో సుగౌలి ఒప్పందం కూడా ఉంది. ఈ సుగౌలి ఒప్పందం ప్రకారం ఇండియాలో ఈ శారదా నారాయణి నదిని సరిహద్దులుగా కూడా గతంలో నిర్మించడం జరిగింది. సరిహద్దులుగా నిర్ణయించారు మనకి. అండ్ ఈ యొక్క నేపాల్ యొక్క దక్షిణ ప్రాంతంలో ఈ యొక్క భారతీయ నేపాలీలు చేస్తున్న ఒక ఉద్యమం ఏంటి సార్ అంటే మాదేశీ ఉద్యమం. అంటే నేపాల్లో రాజ్యాంగపరమైన హక్కుల కోసం ఈ యొక్క ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అండ్ 2014లో ఈ నేపాల్ అనే దేశానికి కోలుకోలేని ఒక విపత్తు కూడా అంటే భూకంపం కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా ప్రాంతాలు కూలిపోవడం వలన కొత్తగా రాజ్యాంగం కూడా రాసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ కూడా ఇదే నేపాల్ అనే దేశంలోనే కలదు. అంటే ఈ కరెంట్ అఫైర్ చాలా జాగ్రత్తనన్నా ఈ నేపాల్ గవర్నమెంట్ సంబంధించిన మనకి డేటా అనేది చెప్పడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే మానవతా సహాయం చాలా ఇంపార్టెంట్ నాన్న. దాదాపుగా ఏది సార్ అంటే ఈ ఫీజీ అనే దేశానికి ఈ భారతదేశం అనేది దాదాపుగా 5 మెట్రిక్ టన్నుల విత్తనాలను ఏది సార్ అంటే ఏది సార్ మానవతా సహాయం కింద ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏది సార్ అంటే ఈ పర్యావరణం కావచ్చు అండ్ దాని తర్వాత వ్యవసాయం కావచ్చు, పారిశ్రమలు కావచ్చు. దానిలో భాగంగా భారతదేశం ఈ పీజీ అనే దేశానికి మానవతా సహాయం అనేది ప్రకటించడం జరుగుతుంది మనకి. ఇదేనన్న అయితే ఇక్కడ 2025వ సంవత్సరంలో ఏది సార్ అంటే 2025వ సంవత్సరంలో ఇక్కడ ఫీజీలో అంతర్జాతీయ గీతా మహోత్సవ్ ను నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ సార్ అంటే ఇది పీజీ అనే దేశంలో. ఈ పీజీ దేశంలో అంతర్జాతీయ హిందీ సభ కూడా గతంలో జరగడం జరిగింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే మార్థాన్ 2025 అండ్ భారతదేశం యొక్క మొట్టమొదటి హాక్దాన్ అన్న. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి హాక్దాన్ ఎక్కడ సార్ అంటే దీన్ని ఐఐటి మద్రాస్
ఐఐటి మద్రాస్ వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏంటి సార్ అంటే సాగర్ మాలలో భాగంగా ఈ యొక్క మ్యారిటైమ్ 2030 నాటికి మ్యారిటైమ్ ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో మార్దాన్ హాక్దాన్ని భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఐఐటి మద్రాస్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. అంటే తమిళనాడులో ఈ ఐఐటి మద్రాస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇదే తమిళనాడు ఇటీవల ఏదైతే ఈ యొక్క హాస్టల్ అంటే గవర్నమెంట్ హాస్టల్ ఉంటాయో ఆ గవర్నమెంట్ హాస్టల్ కి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గా నామకరణం కూడా చేయడం జరిగింది. ఇదే ఐఐటి మద్రాస్ ఇటీవల హైపర్ లూప్ ట్రైన్ ని కూడా ట్రయల్ చేయడం జరిగింది. ఇదే తమిళనాడు గవర్నమెంట్ అనేది న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఏది తమిళనాడు రాష్ట్రం తయారు చేయడం జరిగింది. ఒక 7 మందితో కలిసిన బృందం 9 మంది బృందంతో. అండ్ ఇదే తమిళనాడు ఏదైతే సింధు నాగరికత లిపి ఉంటుందో, సింధు సివిలైజేషన్ స్క్రిప్ట్ ఉంటుందో, ఈ సింధు సివిలైజేషన్ స్క్రిప్ట్ సంబంధించి ఎవరైతే చదువుతారో వాళ్ళకు 1 మిలియన్ రూపీస్ ని అందజేస్తామని కూడా ప్రకటించారు. అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్స్ పైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అండ్ మన ఇండియన్ రూపీ సింబల్ అయిన ఇండియన్ రూపీ సింబల్ ఏదైతే ఉంటుందో దానికి బదులుగా వీళ్ళు 1 రూపీకి 1 సింబల్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ తమిళంలో సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయినది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడడానికి ఆస్కారం ఉన్న అంశాలన్నీ కూడా ఇటీవల. అండ్ ఇదే తమిళనాడులో ఇటీవల పంబన్ వంతెనను కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏంటి సార్ అంటే 18వ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్. చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ అనేది ఎక్కడ 2025వ సంవత్సరంలో చైనా అనే దేశంలో ఇది జరగడం జరిగింది. అయితే ఈ యొక్క జియో సైన్స్ అనే దానికి సంబంధించి దీనికి ఒక ఆర్గనైజేషన్ అనేది 2003లో దీన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి ఎడిషన్ అనేది 2007లో జరగడం జరిగింది. అయితే 10వ ఎడిషన్ ఏదైతే ఉంటుందో 10th ఎడిషన్ ఏదైతే ఉంటుందో అది 2013లో మైసూర్లో నిర్వహించారు. మనకి మైసూర్ అంటే ఇది ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ అనేది ఎప్పుడు సార్ అంటే 2013లో 10వది ఇండియాలోని నిర్వహించారు. ఇటీవల ఈ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ చైనాలో జిన్జింగ్ అనే ప్రాంతంలో జరిగింది. దానికి మన భారతదేశం తరపున వెళ్ళిన విద్యార్థులు వెళ్తే వాళ్ళని సత్కరించడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే దీంట్లో ఎవరు పాల్గొంటారు సార్ అంటే 9th క్లాస్ నుంచి 12th క్లాస్ స్టూడెంట్స్ అంటే సెకండరీ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీంట్లో పాల్గొనేలాగా దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞానాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏదాన్ని ఈ యొక్క ఒలింపియాడ్ ఎర్త్ సైన్స్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ని నిర్వహిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే ఆత్మ గౌరవ ఉద్యమం. చాలా ఇంపార్టెంట్. అది ఇండియన్ హిస్టరీలో ఉద్యమాలలో ఒక పేరు పొందిన ఉద్యమం ఏది సార్ అంటే ఆత్మ గౌరవ ఉద్యమం. ఈ ఆత్మ గౌరవ ఉద్యమానికి ఈ యొక్క 2025తో 100 సంవత్సరాలు పూర్తవడం జరిగినది. ఈ 100 సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది. అంటే 1925లో ఈ ఆత్మ గౌరవ ఉద్యమాన్ని ఈవి రామస్వామి గారు ప్రారంభించడం జరిగింది. ఈవి రామస్వామి గారు ఈ ఆత్మగౌరవ ఉద్యమం కులానికి వ్యతిరేకంగా సాంఘిక సాంస్కృతిక ఉద్యమాల్లో భాగంగా ఈ యొక్క సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా మన ఈవి రామస్వామి గారు దీనిని ప్రారంభించడం జరిగింది. అండ్ దానితో పాటు ఈవి రామస్వామి గారు ప్రారంభించడం జరిగింది నాన్న. ఇది ఈవి రామస్వామిని పెరియార్
ఏమని పిలుస్తారు? పెరియార్ అనే పేరుతో ఈవి రామస్వామి గారిని పిలుస్తారు. ఈవి రామస్వామి ఈ ఉద్యమాలకు స్ఫూర్తి జ్యోతిబా ఫులే అండ్ బిఆర్ అంబేద్కర్. ఈ బిఆర్ అంబేద్కర్ అండ్ జ్యోతిబా ఫులే ద్వారా స్ఫూర్తిని పొంది ఇతను ఏమయ్యారన్నా ఈ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మనకి ఇది అన్న అయితే ఆత్మగౌరవ ఉద్యమంలో పెరియార్ అని పేరు చెప్పినది ఎవరు సార్? పెరియార్ అని పిలిచింది ఏవి రామస్వామిని ఎవరు సార్ అంటే మీనాంబల్ అనే మహిళ ఏవి రామస్వామిని పెరియార్ అనే పేరుతో పిలవడం జరిగింది. అండ్ ఈ యొక్క మీనాంబల్ గారిని అంబేద్కర్ గారు నా సోదరి అనే పేరుతో పిలవడం కూడా జరగడం జరిగింది. ఏవి రామస్వామి గారు 1879వ సంవత్సరం సెప్టెంబర్ మంత్ లో జన్మించడం జరుగుతుంది మనకి ఏవి రామస్వామి గారు. అండ్ 1920లో ఐఎన్సిలో మెంబర్షిప్ కూడా తీసుకోవడం జరుగుతుంది మనకి ఇది. అండ్ 1925లో బయటకు వచ్చి ఏం చేశారు నాన్న మనకి ఏదైతే ఈ ఆత్మగౌరవ ఉద్యమం ఉంటుందో దాన్ని చేపట్టడం జరుగుతుంది ఏవి రామస్వామి. ఇక్కడ కొంచెం జాగ్రత్త నాన్న, ఆత్మగౌరవ ఉద్యమం చాలా సార్లు మనకి ఎగ్జామ్ పాయింట్ లో పడిన అంశం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. ఈ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది గుజరాత్ రాష్ట్రంలో కలదు. దీనిని ఇటీవల నావెల్ ఏదైతే నావెల్ ఉంటుందో ఈ నావెల్ కు సంబంధించిన చీఫ్ అడ్మిరల్ ఎవరైతే ఉంటారో అతను సందర్శించడం జరిగింది. ఈ యొక్క నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఏదైతే ఇది ఉంటుందో మనకి ఇది గుజరాత్ లోని లోతాల్ అనే ప్రాంతంలో కలదు. ఎక్కడ సార్ అంటే లోతాల్. ఈ లోతాల్ అనేది ఇండస్ వ్యాలీ అంటే ఇండస్ వ్యాలీకి సంబంధించిన ఒక ఓడరేవు అంటే మోడర్న్ ఓడరేవు. అంటే మొత్తం కూడా ఎలాగ నిర్మించబడిందంటే కాల్చిన ఇటుకలతో నిర్మించారు. ఈ లోతాల్ అనేది ఈ సింధు నాగరికత కాలం నాటి ఓడరేవుగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది ఎక్కడ కలదు సార్ అంటే బోగావ్ అనే నది ఒడ్డున కలదు. అండ్ ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ కంబట్ ఉంటది కదా, ఆ గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద మనకి ఇది ఉండడం జరుగుతుంది. లోతాల్ అనగా గుజరాతీ భాషలో మృత్యుల దిబ్బ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. దీనిని 1954లో ఆర్ఎస్ రావు గారు ఈ లోతాల్ అనే దాన్ని కనుగొనడము. అండ్ 2014లో ఈ లోతాల్ అనేది యునెస్కో ఏది సార్ అంటే యునెస్కో చేత గుర్తించబడి ఉన్నది మనకి ఇది అంటే దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ లోతాల్ ప్రాంతంలో ఏది ఉంది మనకి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. దీనిని ఇటీవల నావెల్ చీఫ్ వెళ్ళారు కాబట్టి దీని గురించి చెప్పుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. నెక్స్ట్ కరెంట్ టాపిక్ ఏంటి సార్ అంటే గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే మనకి ఓకే నాన్న చితాంబర నార్ అనే ఓడరేవు వద్ద ప్రారంభించడం జరిగింది. ఎందుకు సార్ అంటే సెప్టెంబర్ 5వ తారీఖున ఓకే విఓ చితాంబనార్ స్వాతంత్ర సమర యోధుడి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ తమిళనాడులో చితాంబర నార్ ఓడరేవు దగ్గర గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించడం జరిగింది. ఇదే గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి ఇటీవల దీన్ దయాల్ పోర్ట్ లో కూడా ఒక దాన్ని ప్రారంభించడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఫోకస్ ఏంటన్నా అక్కడ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ 2030 నాటికి పప్పు ధాన్యాల రంగంలో స్వయం వృద్ధి సాధించాలి అని ఏదైతే నీతి ఆయోగ్
నీతి ఆయోగ్ ఉంటుందో ఇది ప్రకటించారు. 2047 నాటికి ఈ పప్పు ధాన్యాలను రెట్టింపు చెయ్యాలి అని ప్రకటించడం జరిగింది. అంటే పప్పు ధాన్యాలలో 2030 నాటికి స్వయం వృద్ధి అండ్ 2047 నాటికి రెట్టింపు చెయ్యాలి అనేది. ఈ పప్పు ధాన్యాల్లో అధిక మాంసకృతులు ఉండడం జరుగుతుంది. అధిక మాంసకృతులు ఎక్కువగా దీనిలో ఉంటాయి. ఏ దాంట్లో? పప్పు ధాన్యాలలో భాగంగా. ఓకే, భారతదేశంలో పప్పు ధాన్యాలు అత్యధికంగా మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ ఈ రాష్ట్రాలలో ఎక్కువగా పండుతాయి. ఏదైనా పప్పు ధాన్యాలు అనగా ఏదైనా ఒక ధాన్యాన్ని పగలగొడితే రెండుగా చీలితే దాన్ని పప్పు ధాన్యాలు అంటాం. వీటిని మనము ద్విదళ బీజ మొక్కలు అనే పేరుతో కూడా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్న. ఏంటి సార్ అంటే అల్కారాజ్ అనే వ్యక్తి. ఓకేనన్న, యుఎస్ ఓపెన్ అన్న. ఓకే, మనం ఆల్రెడీ యుఎస్ ఓపెన్ ఉమెన్స్ నిన్నటి రోజును చూసాం. సబాలెంకా గారు గ్రాండ్ స్లామ్స్ టైటిల్ ని సాధించారు. అయితే 2025 యుఎస్ ఓపెన్ లో ఎవరు నెగ్గారు సార్ అంటే మనకి అల్కారాజ్. ఎవరినన్నా మనకి అల్కా రాజ్ గారు 2025 యుఎస్ ఓపెన్ టైటిల్ గెలుపొందడం జరిగింది. ఓకేనన్న, ఇది దాదాపుగా ఇతనికి 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గా చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ అల్కారాజ్ గారు నంబర్ 1 ప్లేస్ లోకి రావడం జరుగుతుంది. గతంలో ఫ్రెంచ్ ఓపెన్ అనేది 2024-25లో అండ్ దాని తర్వాత ఇంబుల్డన్ అనేది 2023-24లో అండ్ యుఎస్ ఓపెన్ 2022-25లో ఇతను 6 గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ఎవరు సాధించారు సార్ అంటే ఆ అల్కారాజ్ గారు సాధించడం జరుగుతుంది. ఇతను స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. అంటే నిన్నటి రోజున మనము ఈ యొక్క యుఎస్ ఓపెన్ లో మహిళల విభాగంలో సబాలెంకా గారు విజయం సాధిస్తే ఈ రోజు పురుషుల ఓపెన్ లో అల్కారాజ్ గారు సాధించారు. ఇది ఎన్నోది సార్ అంటే 6వ టైటిల్. అంటే యుఎస్ ఓపెన్ లో గతంలో ఎప్పుడు సార్ అంటే 2022లో ఒకసారి అండ్ ఇప్పుడు 2025లో రెండవసారి. అంటే యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ 2 సార్లు సాధించారు. అదే మనకి ఫ్రాన్స్ ఓపెన్ కి సంబంధించి ఎన్నిసార్లు సార్ అంటే 2024-25లో కూడా ఇతనే సాధించారు. అండ్ వింబుల్డన్ లో భాగంగా 2023-24లో ఇతను సాధించడం జరిగినది. అంటే 2024లో ఫ్రాన్స్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ 2 సాధించాడు. అండ్ 2022లో యుఎస్ ఓపెన్, ఫ్రాన్స్ ఓపెన్ సాధించాడు. 2023లో వింబుల్డన్ ఒకటే. 2025లో ఏది సార్ అంటే ఫ్రాన్స్ 2025 అండ్ యుఎస్ ఓపెన్ 2025 ఇతనే సాధించడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్ నాన్న. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.